గైస్ వెల్కమ్ టు పిల్లల డిస్కషన్స్. సారీ 2-3 వీక్స్ గ్యాప్ వచ్చింది. కానీ వీఆర్ బ్యాక్. అంటే సమ్మర్ వచ్చింది. ఇంకా స్కూల్ లేదు. సో దింపుతాం వీడియోస్. ఫైనల్లీ ఆల్ పెండింగ్ సినిమాలు పవన్ కళ్యాణ్ గారిది ఫైనల్‌గా అప్డేట్ వచ్చింది. ఈ వీడియో కొంచెం లేట్ కానీ అప్డేట్స్ వచ్చింది. ముందు నేను ఈ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియోలోనే చెప్పా. ఐ యామ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సారీ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్. అండ్ అది మళ్ళీ నేను మెగా ఫ్యాన్ కాదు. చిరు గారు మీద నాకు కొంచెం బ్యాడ్ ఒపీనియనే ఉంది. అది అంటే రీసెంట్ సినిమాలు నాకు నచ్చదు. సో అందుకే ఈ రీవిజిట్ సిరీస్. సో ఏమో ఆ ఒపీనియన్ మారుతుందని. ఇంకా రామ్ చరణ్ గారు ఐ థింక్ హీఈస్ అ ఫినామినల్ యాక్టర్. అంటే చాలా బాగా యాక్ట్ చేస్తారు. కానీ ఆ స్క్రిప్ట్ సెలక్షనే కొంచెం డౌట్ఫుల్. సో ఐమ్ నాట్ ఎ బిగ్ మెగా ఫ్యాన్. ఐమ్ జస్ట్ మెయిన్గా పవన్ కళ్యాణ్ గారికి. ఇంకా పాలిటిక్స్ నాకు రాదు. అది ఏమో అంటే టవల్ వేసుకున్న ఇంట్రడక్షన్ కొంచెం ఫన్ కోసం. కానీ అంతే, అంత తప్ప పాలిటిక్స్ రాదు. సో దట్స్ ఇట్. ఫస్ట్ ఫిల్మ్ హరిహర వీర మల్లు ఫైనల్గా 5 years తర్వాత వస్తుంది సినిమా. వస్తుంది సినిమా. నిజంగా చెప్తున్నా, ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ లాగా చెప్తున్నా, నాకు 75% ఫ్లాపే నా మైండ్లో ఉంది. 25% హిట్. అది మెయిన్గా ఆయన కోసం 2 years తర్వాత చూస్తున్నాం బిగ్ స్క్రీన్లో. సో అందుకే ఆ 25%. ఇంకా ఆనెస్ట్గా చెప్పాలంటే బిఫోర్ ది అనౌన్స్మెంట్ ఏంటి జూన్ అనౌన్స్మెంట్కి నాకు 0% అంటే ఖచ్చితంగా ఫ్లాప్ అనుకున్నా. అది ఏమో చూద్దాం ముందు. అసలు 5 years తీసుకుని ఈ సినిమా. ఇప్పుడు 2 years క్యాంపెయినింగ్ అంటే పాలిటిక్స్ మొత్తం ఫోకస్ చేస్తానని అనుకుంటాం. సో 3 years ఉంది. ఇది కోవిడ్లో అనౌన్స్ అయిందనుకుంటా. సో ఆ కోవిడ్ వల్ల అంటే సరే ఈ సినిమాకి కొంచెం ఎక్స్క్యూజెస్ ఉంది. ఐ సపోర్ట్ ఇట్. కానీ అసలు ఇప్పుడు కాంటెంట్ చూస్తే వచ్చింది ఒక అనౌన్స్మెంట్ బాగానే ఉంది. ఆ తర్వాత ఒక జస్ట్ సిజిల్ రీల్ ఇచ్చారు. అది కూడా ఓకే. ఇంకా ఆ తర్వాత టీజర్. ఇప్పుడు టీజర్ దగ్గర వస్తే నాకు ఓకే అనిపించింది. అసలు బాగానే పెద్ద స్కేలే తీసుకున్నారు. కానీ అంత ఫీల్ రాలేదు. ఇప్పుడు వ్యూస్ కౌంట్ చూస్తే ఒక 15 to 18 million అనుకుంటా. మరి రాసుకోలేదు, జస్ట్ ఆఫ్ ద మైండ్. ఇప్పుడు ఓజీ టీజర్ చూస్తే అది 33 million. సో ఖచ్చితంగా కొంచెం గ్యాప్ ఉంది. ఎక్కడో తెలీదు. అది ఏమో హైప్ జనరేట్ చేయలేదు టీజర్. సాంగ్స్ దగ్గర వస్తే మాట వినాలి పక్కన పెడదాం. అంటే కాంటెంట్ అంత పెద్ద కాంటెంట్ ఏం కాదు. జస్ట్ ఒక మినిట్ సాంగ్. డూయట్ సాంగ్ ఉంది, పేరు మర్చిపోయా. ఆ సాంగ్ కూడా బాగానే ఉంటుంది. కానీ అది ట్రెండ్ అవ్వలేదు. అదే ప్రాబ్లం. అసలు ఈ సినిమా ఎక్కడ ట్రెండ్ అవ్వలేదు. టీజర్ అయినా ఈ సాంగ్ అయినా. అందుకే కొంచెం బజ్ రాలేదు. ఇప్పుడు గోదావరి గట్టు సంక్రాంతికి వస్తున్న సాంగ్ చూస్తే బాగానే ట్రెండ్ అయింది. అసలు 300+ million వ్యూస్ అనుకుంటా. సో అది కొంచెం పెద్ద హెల్ప్ సినిమాకి. ఈ సాంగ్ ట్రెండ్ అవ్వలేదు. కానీ ఇట్స్ అ గుడ్ సాంగ్. ఇంకా నెక్స్ట్ అసుర సాంగ్. ఇది యాక్చువల్ నా ఫేవరెట్ సాంగ్ ఈ సినిమాలో. ఇంకా రేపు ఒక సాంగ్ వస్తుందంట, ఐటమ్ సాంగ్ మళ్ళీ. అదే బాధ. కానీ అసుర సాంగ్ ఐ యాక్చువల్లీ లైక్డ్ ఇట్. వింటూనే ఉన్నా. సో ఓవరాల్ సాంగ్స్ ఓకే. కాంటెంట్ కూడా అసలు టీజరు, అనౌన్స్మెంట్, గ్లిమ్స్ అంతా ఓకే. ఎక్కడ నీ ప్రాబ్లం ఏంటంటే ఆ స్కేల్ నాకు అంటే టీజర్లో ఉంది. కొంచెం ఒక గ్లింప్స్ లాగా చూపించారు. కానీ ఐ వాంట్ టు నో ఎంత పెద్ద స్కేల్ అని. అసలు ఆ ట్రైలర్లో ఉంటుందని నా ఫీలింగ్. కానీ ఇంకా చూపించాలి. అసలు నాకు అదే డౌట్. CGI బాగాలేదంటే నాకు ఇంకా సినిమాకి అసలు ఆ కనెక్షన్ కట్టు. అసలు రీసెంట్గా ఆదిపురుష్ వదిలే రీసెంట్గా మైండ్ లేదు. కానీ ఆ స్క్రీన్లో బాగాలేదంటే ఆ విజువల్స్ ఏం ఎమోషన్ వస్తుంది? అదే నాకు కొంచెం డౌట్స్. సో చూద్దాం. పాయింట్ ఏంటంటే ఏమైనా హైప్ ఉందంటే అది పీకే గారికి. ఫైనల్గా 2 years తర్వాత ఐఎమ్ హోపింగ్ సినిమా వర్కౌట్ అవుతుందని. ఇంకా ఆయన తప్ప ప్రొడ్యూసర్ గారికి 5 years హార్డ్ వర్క్ పట్టి ఐఎమ్ హోపింగ్ ఆయన కూడా కోసం వర్కౌట్ అవుతుంది సినిమా. కానీ ఒక క్రిటిక్, ఫ్యానిజం పక్కన పెడితే ఒక క్రిటిక్ లాగా చూస్తే కొంచెం డౌట్ఫుల్లే. సో చూద్దాం గైస్. June 11th నేను మ్యాక్స్ రివ్యూ ఇవ్వను సినిమాకి, ఎందుకంటే నా బయస్ ఉంటుంది. కానీ మీకు కావాలంటే ఇస్తా.
సో కామెంట్స్లో పెట్టండి. కమింగ్ టు ఉస్తాద్ భగత్ సింగ్, అంత పెద్ద అప్డేట్ ఏం కాదు, జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఒరిజినల్గా జస్ట్ లైక్ వీరమల్లు, నాకు ఈ సినిమా మీద అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. నిజంగా చెప్పాలంటే వీరమల్లు పైన ఉంది, ఇంకా యూబిఎస్ ఎక్కడికో కింద ఉంది. అది మెయిన్గా హరిశంకర్ గారు తెరీ రీమేక్. ఆ తెరియే కొంచెం పాత సినిమా, ఇంకా హరిశంకర్ మిస్టర్ బచ్చన్ తర్వాత డౌట్స్ వచ్చింది. కానీ మైత్రి మూవీస్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అది స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా హరిశంకర్. సో నాకు ఎందుకో ఒరిజినల్ స్టోరీయే అనుకుంటున్నా, కానీ దానికో కొంచెం ఫాల్ట్ ఉంది. లాస్ట్ తీసిన ఒరిజినల్ స్టోరీ డీజే అనుకుంటా, చెక్ చేయాలి, డీజే అనుకుంటా. ఆ డీజేలో అల్లు అర్జున్ గారు చాలా బాగా స్టైలిష్గా చూపించారు, కానీ ఏంటి ఆ స్టోరీయే ప్రాబ్లం. సో హ్యాపీ ఇది ఒక ఒరిజినల్ స్టోరీ అని. ఇంకా హీరోయిన్స్ కూడా తీసేశారు అనుకుంటా. సో సారీ శ్రీలీల అక్క. ఇంకా ఐఎమ్ హ్యాపీ, అంటే నో ఐటమ్ సాంగ్స్, నో డిస్ట్రాక్షన్స్, నో లవ్ ట్రాక్. హరిశంకర్ గారు మీరు ఒక సీరియస్ గబ్బర్ సింగ్ తీస్తే ఐ థింక్ బాగానే క్లిక్ అవుతుంది సినిమా, ఆ ఎలివేషన్స్, ఆ మాస్ సీన్స్తో. సో ఐఎమ్ హోపింగ్ ఫర్ అ మాస్ యాక్షన్ ఫిల్మ్ విత్ సీరియస్ భగత్ సింగ్. మ్యూజిక్ డిఎస్పి గారిని పెట్టుకోండి. ఐ యాక్చువల్లీ లైక్ ద మ్యూజిక్, బీజిఎం ఏమో టీజర్స్లో. సో అసలు చేంజ్ కూడా అవసరం లేదని నేను చెప్తాను. సో చెప్తున్నాను కదా, ఏదో ఒక సీరియస్ స్టోరీ లాగా తీసుకెళ్తే ఆ లవ్ ట్రాక్, ఆ కామెడీ ట్రాక్, ఐటమ్ సాంగ్ అంతా తోస్తే ఒక సీరియస్ మాస్ యాక్షన్ ఎలివేషన్ కాప్ స్టోరీ తీస్తే ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చాలా స్పెషల్ ఉంటుంది. సో ఐఎమ్ హోపింగ్ సంక్రాంతికి వస్తుందని. ఎవడ్రా చెరు అనిల్, ఈ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్, అది జోక్ వేసుకున్నా, ప్లీజ్ డోంట్ హేట్ మీ. ఫైనల్గా ఓజీ, ది మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు కెరీర్ అని నేను చెప్తా. రిలీజ్ డేట్ వచ్చేసింది సెప్టెంబర్ 25th. గుడ్ డేట్, అంటే ట్విట్టర్లో ఎవరు పోస్ట్ చేస్తారు, మంచి డేట్ చూస్ చేస్తారు. వీకెండ్, లాంగ్ వీకెండ్, ఏమైనా హాలిడేస్ ఉన్నాయి. సో ఐ థింక్ ఫిల్మ్ వర్కౌట్ అవుతుందని. రీసెంట్గా అంటే 1-2 months ago నేను సాహో సినిమా చూసా. క్రిమినల్లీ అండర్ రేటెడ్ సినిమా ఇన్ మై ఒపీనియన్. ఎందుకు వర్కౌట్ అవ్వలేదో నాకు తెలీదు, ఆ టైంకి నాకు సినిమా పిచ్ రాలేదు. సో ఒకసారి చూసా అనుకుంటా ఓటీటీలో వచ్చిన తర్వాత, మర్చిపోయా, నిజంగా చెప్పాలంటే మర్చిపోయా సినిమా. కానీ చూసా, ఐ రియలీ లైక్ ద ఫిల్మ్. ప్రభాస్ గారిని చాలా స్టైలిష్గా స్లీక్గా చూపించారు. ఫాల్స్ ఉన్నాయి, ఫాల్స్ అంటే ఆ కామెడీ, ఆ లవ్ ట్రాక్, లేకుంటే సీన్ కొంచెం డ్రాగ్ చేసి ఫాల్స్ ఉన్నాయి. కానీ ఓజీకి లవ్ ట్రాక్ ఉంది కదా ఓజీకి, ప్రియాంక మోహన్ గారు, ఇది రియలైజేషన్. మర్చిపోయా గైస్ ప్రియాంక మోహన్ గారు ఉన్నారని. సో ఆ లవ్ ట్రాక్ కొంచెం మినిమైజ్ చేస్తే, ఆ స్క్రీన్ ప్లే కొంచెం స్మూత్గా ఫాస్ట్గా చేస్తే ఐ థింక్ ఓజీ విల్ కిల్ ఇట్. అంటే చూద్దాం. అసలు యూనానిమస్గా, అంత ఫ్యానమ్స్ పక్కన పెట్టండి, యూనానిమస్గా అందరికీ ఓజీ గ్లిమ్స్ నచ్చింది. ఐ థింక్ అందరికీ నచ్చింది. అసలు హైప్ జనరేట్ చేశాను కదా, మోస్ట్ హైప్ TFI ఫిల్మ్ ఈ ఇయర్ అని నేను చెప్తా. అది ఐ హోప్ వర్కౌట్ అవుతుంది సినిమా. తమన్ గారు గ్లిమ్స్కే బాగానే ఇచ్చారు. సో ఐఎమ్ హోపింగ్ మొత్తం సినిమా అట్లాగే ఉంటుందని. సో ఐ హ్యావ్ హై ఎక్స్పెక్టేషన్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ప్రొడక్షన్. ఎందుకు డౌట్స్, అసలు డివివి ప్రొడ్యూసర్, RRR ప్రొడ్యూసర్ అంటే ఎక్కడో ఫారెన్లో షూట్ చేయాలంట ఈ సినిమా. నిజమో తెలియదు, కానీ ఎక్కడో ఫారెన్లో షూట్ చేయాలి, ఎక్కడో ఇండియాలోనే షూట్ చేశారు. సో ఐఎమ్ హోపింగ్ బెస్ట్ క్వాలిటీ ఇస్తారని సుజిత్ గారు. అర్థమైంది, కొంచెం పాలిటిక్స్ కోసం ఎక్కడే ఇండియాలోనే ఉండాలి, కానీ ఐఎమ్ హోపింగ్ సినిమా మ్యాక్సిమం బెస్ట్ క్వాలిటీయే ఇస్తారని. సో లెట్స్ సీ. ఆ డౌట్ తప్ప ఐ థింక్ దిస్ విల్ బీ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు ఫిల్మోగ్రఫీ. సో దట్స్ ఇట్ గైస్. సారీ ఏమైనా స్టార్టర్ వచ్చిందంటే సారీ, మళ్ళీ బ్యాక్ టు ఫార్మ్ వస్తున్నాం. సో అర్థం చేసుకోవాలి. ఇంకా రాయండి, మీకు వీరమల్లు రివ్యూ కావాలంటే ఐ విల్ గివ్ ఇట్. అంటే బయస్ పక్కన పెట్టి ప్రాపర్ రివ్యూ ఇస్తా. ఇంకా మీరు రాయండి కామెంట్స్లో, ఏం హైప్ ఉంది ఈ మూవీ సినిమాలో, ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉంది, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేదు, రాయండి. సో దట్స్ ఇట్ గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై ది టైమ్ ఓజీ రిలీజెస్ అంటే September 25th 50,000 కొడతాం గైస్. ఐ నో వీ కెన్ డూ 50,000 సబ్స్క్రైబర్స్. చేసేద్దాం, అది మన ఫైనల్ గోల్. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ గైస్ Friday. Bye.